యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. రండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఉదయకాల సమయంలో అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము 15-16 వచనాలని చదువుకుందాం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనందరికీ కూడా తెలుసు, సౌలు పౌలుగా మారినటువంటి జీవితం మనకి తెలుసు కదా. పౌలు సౌలుగా ఉన్నటువంటి సమయంలో ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాడంటే, ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన వాడుగా, ధర్మశాస్త్రము కొరకు నిలబడినటువంటి వాడుగా, క్రైస్తవులు అనబడిన వారిని చంపుతూ హింసకరుడుగా, హానికరుడుగా, హంతకుడుగా, క్రూరుడుగా, దేవుని బిడ్డలు యేసయ్యని నమ్ముకున్న వారని తెలియగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని బాధ పెట్టడం, హింసించటము, చంపేయటము, ఎన్నో ఘోరమైనటువంటి కార్యాలు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అపోస్తులైనటువంటి సౌలు, పౌలుగా మారకముందు. మరి ఈ యొక్క సౌలు వెళుతూ ఉన్న సమయంలో దేవుడు దర్శిస్తాడు. ఇది మనందరికీ కూడా తెలుసు. దేవుడు దర్శించినప్పుడు, దేవుడు తనతో మాట్లాడినప్పుడు, ప్రభువుని అతను చూచినప్పుడు అతని 2 కళ్ళు కూడా కనపడకుండా పోతాయి. అప్పుడు అంటాడు, ఇదిగో మరి నా సేవకుడిని నీ దగ్గరికి పంపిస్తాను, ఆ సేవకుడు నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడు అని చెప్పినప్పుడు సౌలుని ఇక్కడి నుంచి నువ్వు పౌలుగా పిలువపడతావని అక్కడ పెట్టినప్పుడు అతను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మరి అక్కడ దైవజనుల్ని మరి యేసు ప్రభువు వారు దర్శించి సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్తే ఆ పాస్టర్ గారు పలుకుతున్నటువంటి మాటలు ఇవి. ఈ మాటలు ఏంటి అంటే, మరి ఆ పాస్టర్ గారు అంటూ ఉన్నాడు ప్రభుతో, అయ్యా అతడు ఎలాంటి వాడో తెలుసా, ఎంత భయంకరమైన వ్యక్తో తెలుసా, అయ్యా నీ బిడ్డల్ని హింసించేటువంటి వాడయ్యా, నీ బిడ్డల్ని బహు భయంకరంగా చంపేవాడయ్యా, ఇప్పుడు కూడా ఈ పట్టణము, ఈ దమస్కు పట్టణంలో నుంచి ఇట్లా వస్తున్నాడు అంటే ఇప్పుడు కూడా నీ బిడ్డల్ని చంపటానికే వచ్చాడు. అలాంటి భయంకరమైనటువంటి వ్యక్తి దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావు ఎలాగా అని అడిగినప్పుడు దేవుడు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నీవు వెళ్ళు, ఎందుకంటే ఆ బిడ్డ సౌలు కాదు, ఇప్పుడు పౌలుగా మారిపోయాడు. అతడు చాలా మరి మనుషుల ఎదుట నిలబట్టమే కాదు, కానీ రాజుల ఎదుట నేను అతన్ని నిలబెట్టబోతూ ఉన్నాను. నా నామము భరించడానికి నేను ఏర్పరచుకున్నాను అతన్ని. అతడు నా కోసము ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చూపిస్తాను అతనికి. ఇక నుంచి ఎన్ని శ్రమలు అతడు నా కోసం భరించబోతున్నాడో అసలు అందుకోసమే నేను అతనిని ఏం చేసుకున్నాను, నేను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఈ సెలా ప్రార్థనా మందిరము ఒంగోలులో నేను ఇలా కూర్చోబెట్టాడు అంటే నీకు చక్కగా ఏదో సంతోషంగా 2 దేవుని మాటలు నీతో మాట్లాడేసేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సినిమాలు, సీరియల్స్, బిగ్ బాస్లు అన్నీ లేకపోతే ఇంకేదేదో చూసుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేయమ్మా అని కాదండి. దేవుడు ఏర్పరచుకోవటానికి గల కారణము ఉన్నది నీ జీవితంలో. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అంటే, నీకు రక్షణ ఇచ్చాడు అంటే, దేవుడు నిన్ను బాగు చేసి ఆయన గుర్తెరిగి ఆయన సన్నిధిలో నిన్ను నిలవపెట్టుకున్నాడు అంటే నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ఏమిటి అంటే, ఒకప్పుడు నువ్వు కూడా లోకములో బహు భయంకరమైనటువంటి జీవితమును మనము జీవించినటువంటి వారమే, శాపగ్రస్తులైనటువంటి వారమే, దేవునికి వ్యతిరేకముగా బ్రతికినటువంటి వారమే, వాక్యమునకు విరోధముగా జీవించినటువంటి వారమే. అయితే ఇప్పుడైతే క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి మన అందరము కూడానంట. ఎందుకంటే అక్కడ రోమా పత్రికలో చెప్తూ ఉన్నాడు, 5వ అధ్యాయము 8వ వచనంలో చెప్తున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమైపోయాడంట, చనిపోయాను. నీ పాపము కొరకు ఆయన చనిపోయినాడు. ఎందుకో తెలుసా, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా, ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. ఎలా బ్రతకాలో తెలుసా, దేవుని కొరకు బ్రతకటము అంటే ఏదో చక్కగా 3 పూట్ల ముప్పొద్దులా తినేసేసి ఏదో ఆదివారం రోజు 11కో 11:30కో లేకపోతే 10 గంటలకో ఏదో వచ్చేసేసి ఒక పూట కరెక్ట్గా అట్లా కూర్చొని కాసేపు విని వెళ్ళిపోవటానికి కాదు. ఆయన నామము నిమిత్తము నీవు శ్రమ పొందుటకు, ఆయన నామ
నామము నిమిత్తము నీవు హింసింపబడుటకు, మరి బాధింపబడుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు. నీకే నిందలు లేవా, ఏ కష్టాలు లేవా, ఏ బాధలు లేవా అంటే నువ్వు పాపివని అర్థము కాదు. కానీ నువ్వు నిజంగా నీతి కలిగి దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే ఎవ్రీడే నువ్వు ఎదుర్కోవాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? నిందలు నువ్వు భరించాల్సిందే. నీకు అందరూ దూరం అయిపోతూ ఉంటారు. సత్యమైన దేవుని మాటలు నువ్వు చెప్తూ ఉన్నప్పుడు, నువ్వు నీతిగా జీవిస్తూ ఉన్నప్పుడు నీకు అందరూ శత్రువులే అయిపోతూ ఉంటారు. అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. నీ మాట పడదు వాళ్ళకి, నువ్వంటే అసహ్యం ఏర్పడుతూ ఉంటుంది నీకు. మరి నువ్వు చక్కగా ఆత్మీయంగా నువ్వు ఎదుగుతూ ఉండంటే అసలు ఫస్ట్ ఓర్చుకోలేని వాడు ఎవడు అంటే అపవాది. మన విరోధి అయినా అపవాది నీకేదో ఒక ముళ్ళు పెడుతూ ఉంటాడు, ఏదో ఒక విధంగా నీ యొక్క భక్తిని పాడు చేయడానికి చూస్తూ ఉంటాడు. యోబు ఎంతో విశ్వాసంతో ఎదుగుతూ ఉండంటే యోబుకి ఏం పెట్టబోయాడండి? ముళ్ళు పెట్టేశాడు. శరీర బలహీనతనే ముళ్ళు పెట్టేసేసాడు. పిల్లల్ని తీసేశాడు, ఆస్తి తీసేశాడు, పశువుల్ని తీసేశాడు, ఆరోగ్యాన్ని తీసేశాడు, అన్నీ తీసేశాడు. నువ్వైతే దేవుని కూడా తీసి పక్కన పడేస్తావు. నీ ఇంట్లో ఉండే దేవుడు పటాలు ఉంటాయి. చాలామంది పటాలని ప్రేమిస్తూ ఉంటుంటారు. యేసుప్రభు బొమ్మని, యేసుప్రభు విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కూడా విగ్రహారాధనతో సమానమని గుర్తుపెట్టుకో. మన దేవుడు ఒక విగ్రహంలో ఉండేటువంటి దేవుడు కాదు. ఆయన సర్వాంతర్యామి. ఆయన సర్వాంతర్యామి. ఈరోజు జీవము కలిగిన దేవుని నువ్వు నమ్ముకున్నావు అంటే నీకెవ్వరు కూడా పూలబాట వెయ్యరు. సన్మానం శాల్వా కప్పి సన్మానం కప్పరు. నాకైతే నా మట్టుకు, నేను దేవుని పరిచర్యలో ఉంటున్న నా మట్టుకు, నేను నిద్ర లెగిచిన దగ్గర నుంచి ఏదో ఒక సమస్యలు ఎదుర్కొంటూనే వెళ్ళిపోతుంటాం. ఇటు సంఘములో నుంచి, అటు బయట నుంచి, అటు కుటుంబంలో నుంచి, ఇటు శరీరంలో నుంచి వస్తూనే ఉంటాయి. ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఏది రావట్లేదంటే ఒకసారి పరిశీలన చేసుకో. నీ భక్తి ఎలాగుందంటే నువ్వు దేవుని కొరకు ఏమీ చేయట్లా, దేవుని కొరకు ఏమి నిలబడట్లా. అందుకే వాడు నీ జోలు రాడు. ఎవరి జోలు వస్తాడండి? టార్గెట్ ఎవరు వాడికి? ఎవరైతే దేవుని కొరకు నిలబడుతున్నారో, దేవుని కొరకు పోరాడుతున్నారో, ఇక నుంచి పాపము చేయకూడదని ఎవరైతే తీర్మానం చేసుకొని పరిశుద్ధంగా బ్రతకాలని నిర్ణయించుకొని ప్రభు సన్నిధిలో బ్రతుకుతూ ఉంటారో వాళ్ళే టార్గెట్. నువ్వే టార్గెట్. ఏం పర్వాలేదు, ఎన్ని సంవత్సరాలు వచ్చినా నేను ఇలానే ఉన్నాను, నా ప్లేస్ ఇదే, నా స్థలం ఇదే, నా గుంజు ఇదే, నా బండి ఇదే, నా గోడ ఇదే, సో కాబట్టి నాకేం ప్రాబ్లం లేదని కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. రక్షణ లేదు, రక్షణ పొందినా కూడా దేవుడు కార్యము చూడటం లేదు, ఏమీ లేదు, వెళ్ళిపోతున్నావు, వస్తున్నావు అంటే నిజంలో ఆడేందుకు వస్తాడు? నువ్వు ఒక పనికిరాని ఒక వేస్ట్ ఫెలోనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధమునకు పనికిరానటువంటి దానివి, పనికిరాని వాడవని వాడికి తెలుసు. వీళ్ళు వేస్ట్ అబ్బా, ఇలాంటి వాళ్ళు మనకెందుకు? దేవుని పక్షంగా నిలబడ్డారు చూడు, దేవుని పక్షంగా పోరాడుతున్నారు చూడు. కుటుంబంలో అదిగో భర్తతో ఎన్నో భయంకరమైన పరిస్థితులు వచ్చినా పోరాడుతూ వస్తున్నారు, భార్యలతో వచ్చినా పోరాడుతూ వస్తున్నారు, బిడ్డలతో వచ్చినా పోరాడుతున్న సన్నిధికి వస్తున్నారు, ఇదిగో తల్లిదండ్రులతో వచ్చినా పోరాడుతూ వస్తున్నారు, ఇరుగు పొరుగు వారితో వచ్చినా పోరాడుతూ నా దగ్గరికి వస్తున్నారు, నా కొరకు నిలబడ్డ. అది వాళ్ళు కావాలంట. ఎవరికి? నీ విరోధి అయినా సాతానికి కూడా నువ్వే కావాలి. నువ్వే టార్గెట్ అవుతావు. అప్పుడు నువ్వే టార్గెట్ అవుతూ ఉంటావు. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, మనమంట అసలు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే అందుకోసమే, ఆయన కొరకు బ్రతకటం కోసమే. ఆయన కొరకు నిందలు భరించాలంట, అవమానాలు భరించాలంట, శ్రమలు భరించాలి. ఆయన కొరకు ఏదైనా మనం భరించడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వాక్యము నేను సిద్ధపడుతూ ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యాన్ని ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు, అయ్యో నేనే చాలా సమస్యల్లో, చాలా బాధల్లో నేనే ఉన్నా. తెలుసు, చాలా కొంతమంది సహోదరులకి కూడా కొన్ని తెలుసు, ఎన్ని ఎదుర్కొంటూ ఉంటుంటాను. అలాంటి నాకు దేవుడు చెప్తూ ఉన్నాడు, అసలు ఎందుకు నువ్వు మరి ఇంకెందుకు సేవకురాలు వీడ వేస్ట్, ఇంకెందుకు నేను నిన్ను పెట్టింది ఈడ? కమ్మగా ఏదో 2 ముక్కలు సంతోషంగా వాళ్ళకి నవ్విచ్చి కవ్విచ్చి 2 మాటలు చెప్పేసి ఏదో వాళ్ళు ఇచ్చినటువంటి చిన్న కానుక ఏదో తీసేసుకొని, లేకపోతే నీ ఇష్టానుసారంగా ఏదో పనులు చేసుకొని సంతోషంగా అటు ఇటు బతకటానికా? కాదు. అన్యుల కుటుంబంలో నుంచి ఏర్పరచుకున్నది ఎందుకు? నిన్ను ప్రత్యేకమైన జనాంగంలో నుంచి నేను తీసుకొచ్చి నిన్ను నిలబెట్టింది ఎందుకు? నా కొరకు నువ్వు శ్రమలు పడాలి, నా కొరకు నువ్వు నిందలు పడాలి, నా కొరకు అవమానాలు పడాలి. నిన్ను రాళ్లతో కొడితే కొట్టించుకో, తిడితే తిట్టించుకో. దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు నాకే కాదు ఈ మాట, యేసు రక్తము చేత కడగబడిన ప్రతి బిడ్డతో కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, నిన్ను ఏర్పరచుకున్నది ఎందుకంటే ఆయన కొరకు నువ్వు నిలబడటం కోసమే నిన్ను ఏర్పరచుకున్నాడు, అంతే. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయములో మనం చదువుకున్నాం ఒక మాట. 29వ వచనము 30వ వచనం చదువుతారా కొంచెం? ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు
ఈ పోరాటము మీకును, మీరు వింటున్నారే, నా యందు మీరు చూస్తున్నారే, ఈ పోరాటము మీకు కూడా ఏంటంట కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షంగా మీరేమవ్వాలంట. అందుకేగా నేను ఏర్పరచుకుంది. బొమ్మలాగా చక్కగా మనం రెడీ అయ్యి వచ్చి ఇక్కడ కూర్చొని నేను కూడా ఒక పెద్ద టీచర్లాగా వచ్చేసి స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోవటానికి కాదు దేవుడు మనల్ని ఏర్పరచుకుంది. ఆయన పక్షముగా మనం ఏం పడాలంట, శ్రమ పడుటాలి. 2వ అధ్యాయము ఫిలిప్పీల పత్రికలోనే 4-5 వచనాలు చూడండి. మనలో ప్రతివాడు తన సొంత కార్యములనే చూచుకొనుచున్నాడు, కానీ ఇతరుల కార్యములు చూడట్లేదు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఆయన కలిగి ఉన్నాడు ఆ మనస్సు. మత్తయి సువార్త 24వ అధ్యాయములో 9లో చెప్తున్నాడు, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. రాకడ సమయంలో ఇదే జరుగుతున్నది. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళే కానీ పెద్ద ప్రేమించి, అబ్బో ఎంత కష్టపడుతుందో మా అమ్మాయి, ఎంత బాగా సేవ చేస్తుందో అని మెచ్చుకున్న వాళ్ళు నాకైతే ఎవరు కనపడలేదండి నా జీవితంలో. ఎంత బాగా సేవ చేస్తుందని నన్ను ఎంత ఇది చేసిన వాళ్ళు ఎవరు కనపడలేదు నా లైఫ్లో, ఇన్ని సంవత్సరాల నా పరిచర్యలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అబ్బా మా అమ్మాయి సండే స్కూల్కి వెళ్ళి వచ్చింది, అబ్బా ఎంత మంచిదో, లేకపోతే మా ఆవిడ ప్రార్థనకి వెళ్ళి వచ్చింది మంచిదని మీ ఆయన ఒక మంచి బిర్యానీ ప్యాకెట్ తెచ్చి పెడతాడా? కాదు. రెడీగా ఉంటాయి అక్కడ శోధనలు. మారు మనసు లేని భర్తల దగ్గర నుంచి ఏముంటాయి, శోధనలు ఉంటాయి, రెడీగా ఉంటాయి. మా అమ్మ కష్టపడి కొన్ని కిలోమీటర్ల దూరం నడుచుకుంటా వెళ్ళేది. గుంటూరు మీకు తెలిస్తే కొరటిపాడు సెంటర్ నుంచి నగరంపాలెం వెళ్ళేది, నడుచుకుంటా వెళ్ళి దేవుని వాక్యం విని కష్టపడి వచ్చేది మా అమ్మతో పాటు మేము కూడా కొన్ని కిలోమీటర్ల దూరం. మమ్మల్ని చిన్న పిల్లలం, ఛార్జీలకి డబ్బులు ఉండేవి కాదు, బస్సులు ఎక్కటానికి నడిపించుకొని లాక్కొని తీసుకొని వెళ్ళిపోయేది. వాక్యం విని నెమర వేసుకుంటా మా అమ్మ ఏడ్చుకుంటా. నిజమండి, నా తల్లి ప్రార్థన మామూలు ప్రార్థన కాదు అది. ఆ రోడ్డు మీద నడుస్తానే ఆ వాక్యాన్ని నెమర వేసుకుంటా వస్తున్న తోటి సహోదరులు ఏదన్నా మాట్లాడుకుంటా వస్తుంటారు. మా అమ్మ అలా కాదు, ప్రార్థన చేసుకుంటా కన్నీటితో ఏడ్చుకుంటానే ఇంటికి వస్తూ ఉండేది. నేను మా అమ్మని చూస్తూ ఉండేదాన్ని, ఒక కంట కనపడుతూ ఉండేదాన్ని. ఇంటికి రాగానే మా నాన్న కూర్చునేవాడు, ఫుల్ ఒక బాటిల్ వేసేసేవాడు, కూర్చునేవాడు. అసలు ఎక్కడికి వెళ్ళావే, మా అమ్మ మీద లేసి ఎక్కడికి వెళ్ళావే. నేను కొద్దిగా రౌడీలాగా ఉండేదాన్ని, అంత లోతు తెలియదు, అసలు దేవుడి గురించి కూడా తెలియదు కాబట్టి ఏంది ఎక్కడికి వెళ్ళాము అని నేను అనేదాన్ని. నువ్వు వదలబో అని పక్కకి నెట్టి మా అమ్మని ఎంత ఫైట్ చేసేవాడో మా అమ్మ మీద. ఇంట్లోకి రానిచ్చేవాడు కాదు, తలుపేసేసేవాడు. రాత్రి 9 అయ్యేది, 9-10 అయ్యేది, తలుపులు తీసేవాడు కాదు. శోధన, చలికాలం, భయంకరమైన చలి. ఆ చీర కొంచెం చీర పెట్టుకొని మొత్తం చీర ఇప్పి మమ్మల్ని ఇట్లా కప్పుకొని కూర్చోబెట్టుకునేది ఆ గొంతులో కూర్చొని. ఆ అరిసి పొట్లాడి 11-12 పడిపోతాడు ఎక్కువైపోయి. అప్పుడు చిన్నగా తలుపు తీసుకొని వెళ్ళి పడుకునే వాళ్ళం ప్రార్థన చేసుకుంటా. మళ్ళా మెలకు వచ్చేదండి, దమ్మని లేచి ఎవరు రమ్మన్నాడు నేను ఇంట్లో, కానీ మళ్ళీ అర్ధరాత్రి లేచేవాడు, మళ్ళీ లేచేవాడు అండి. ఎన్ని శోధనలు శ్రమలు పడితే ఈరోజు దేవుడు ఆయన రక్షణ అనే కృపతో మమ్మల్ని అలంకరించి మా కుటుంబాన్ని కట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కోట్లు కాదు, నా వెండి బంగారాలు కాదు, ఆస్తి ఐశ్వర్యాలు కాదు, రక్షణ సమాధానముతో ఆయన కృపను మా మీద కొమ్మరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగా ఉన్నావు? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది శ్రమలు భరించుట కొరకే. ఆయన అంటూ ఉన్నాడు అక్కడ, ఎందుకు మీ సొంత కార్యాలు చూస్తున్నారు కానీ దేవుణ్ణి నమ్ముకున్నాము అంటున్నారు. నీ పొట్టకూటి కొరకే పరిగెత్తుతున్నావు, నీ కోసమే నువ్వు చేస్తున్నావు. నా కార్యము ఏం చేస్తున్నావు? నా కొరకు ఏ నిందలు పడ్డావు, ఏ అవమానం పడ్డావు, ఏం భరించావు నా కోసము? అలుగుతావు, ప్రార్థన మానేస్తూ ఉన్నావు. భర్త మీద అలిగితే ప్రార్థనకి రావు, భార్య మీద అలిగితే సంఘానికి రావు, తల్లిదండ్రులు తిడితే ముడుచుకొని వస్తావు, వెళ్ళిపోతావు, బిడ్డల మాట వినకపోతే ఏదో వస్తావు, వెళ్ళిపోతూ ఉంటావు. ఎవరి మీద నీ అలక, ఎవరి మీద నీ కోపం? నీ కొరకు కల్వరి సిలువలో రక్తము కార్చిన దేవుని కొరకు నువ్వు ఏమి నిలబడ్డావని ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు.
ఎలా ఉన్నాం మన జీవితంలో? దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే ఒక మనిషి కాదండి హెచ్చించేది మనల్ని. ఒక మనిషి కాదు మనల్ని వాడుకునేది. మనం వాడుకోవడానికి చాలా ప్రయత్నిస్తాం ఒక మనిషిని. ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నటువంటి అప్పుడప్పుడు వస్తుంటాడు మా తమ్ముడు సురేష్. వాడిని చిన్నప్పటి నుంచి పిలిచేదాన్ని, రారా 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 వాక్యం చెప్పు, పాటలు పాడు, రా 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 అని. లేదు, ఒక మనిషి ప్రోత్సాహం వల్ల ఎన్నడూ ఒక మనిషి నిలబడలేరు. దేవుడు దర్శించి దేవుడు కొరకు నిలబడుతున్నప్పుడు, అభిషేకించబడినప్పుడు ఎవ్వరు కూడా నిన్ను ఆపలేరని గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు ఆపలేరు. దీవెనక్క కాదు, జనీలన్న కాదు, ఏ సంఘము ఏ సహవాసము ఎవ్వరు కూడా ఆపలేరు. నిన్ను ఆయన హెచ్చించాలి అనుకున్నప్పుడు నువ్వు ఎక్కడ శ్రమ పడుతున్నావు, ఎక్కడ నిలబడుతున్నావు దేవుని కొరకు? ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏంది మనకంట శ్రమలు వస్తాయి. ఏమొస్తాయి అంట? శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అవి వచ్చినాయి అని వెళ్ళిపోకూడదు. వాళ్ళు అన్నారు కదా, ఇక నుంచి నాకు వద్దు, ఈ పరిచర్య నాకు వద్దు, నేను చేస్తున్నానని నన్ను అంటున్నారు, ఇక నుంచి నేను చెయ్యను. ఇది నేర్చుకుంటున్నాం అందరూ, ఇది నేర్చుకుంటున్నాం. నేను పాడుతుంటే అందరూ ఎక్కిరిస్తున్నారు, నేను పాడను. నేను వాక్యం చెప్తుంటే అందరూ కామెంట్ చేస్తున్నారు, నేను చెప్పను. ఎవరి కోసం చెప్తున్నా? వాళ్ళ కోసం చెప్తున్నావా? వాళ్ళ కోసం పాడుతున్నావా? ప్రభు కోసమా? ఎవరి కోసం అండి మనం నిలబడుతుంది? దేవుని కోసం. ఈరోజు మనము దేవుని కొరకు నిలబడాలి. క్రీస్తు కొరకు శ్రమ పడటానికి మనల్ని మనమంట ఆయత్తపరచుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ప్రియ సంగమా, ఎవరి కొరకు నువ్వు నిలబడద్దు, ఎవరి కొరకు నువ్వు చేయొద్దు. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని శ్రమలు ఉన్నా, అపోస్తలుడైనటువంటి పౌలు ఆ తర్వాత దేవుడు ఎన్ని శ్రమలు పెట్టాడో మనకు తెలుసా తెలీదా? ఎన్ని శ్రమలండి, ఎంత చేశాడో పౌలు. ఆ తర్వాత ఎన్ని శ్రమలు పడ్డాడండి. దొంగల చేతిలో చిక్కాడంట, చలి చేత, ఆకలి చేత, సొంత వారి చేత, ఆత్మీయుల చేత, బంధువుల చేత. ఒకటి తక్కువ 40 దెబ్బలు ముమ్మారు తిన్నానంటూ ఉన్నాడు. ఊడబద్దలైపోయి సముద్రాల ప్రయాణంలో చిక్కున్నాడు. చివరికి క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యము దేవుడు తన కొరకు నిలబెట్టి మరీ చేయించుకున్నాడు. మరి నీ విషయంలో నిన్ను విడిచిపెడతాడా? నువ్వు అన్నం కూర వండుకోవడానికా దేవుడు నిన్ను ఏర్పరచుకుంది? అమ్మా, ఏదో బయటికి వెళ్ళేసి పొద్దున్నెళ్ళి సాయంత్రం వరకు పని చేసేసి డబ్బులు తీసుకొచ్చి నీ కుటుంబాన్ని పోషించుకోవటం కోసమైనా దేవుడు నిన్ను ఏర్పరచుకుంది కాదు. ఆయన కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన కొరకు నువ్వు ఏర్పాటులో ఉన్నావు. ప్రియ సంగమా, నువ్వు ఎలా ఉంటావో పరిశీలన చేసుకో. దేవుడు అంటున్నాడు, నీకు ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని బాధలున్నా, యేసుక్రీస్తు ప్రభువారికి కలిగిన మనసు మనము కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యము మనకి సెలవు. క్రీస్తుకు కలిగినటువంటి ఈ మనసు మీరును కలిగి ఉండండి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మనసు ఆయనకి బాధలు లేవు, ఏసైకి లేవా? నిందించలా? సొంత ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? అయ్యో చెప్పావులే ఈడ వాక్యం, బయటికి పోయి చెప్పుకోపో. ఏసైని అన్నారండి వాళ్ళ సహోదరులు, ఈడ కాదు నువ్వు బోధించేది, ఏంది ఈడ చెప్తున్నావు, బయటికి వెళ్ళి బోధించుకోపో, బయటికి వెళ్ళి చెప్పుకోపో. ఏసైని సొంత ఇంటి వారే అంగీకరించలా. ఆ తర్వాత తన సహోదరుడు యోహాను ఆ యొక్క వాక్యమును అంగీకరించాడు, అది వేరే విషయం అనుకోండి. మిగతా సహోదరులు అందరూ కూడా ఏం చేశారంటే ఆయన్ని త్రోసివేశారు. ఏసైకి తలవాల్చుకోవడానికి ఇల్లుందా? మరి ఎందుకు నీకు లేదని బాధపడిపోతావు? దేవుడు ఇచ్చిన అద్దిల్లు ఉందిగా, చాలు, హ్యాపీగా ఉన్నాం. ఉన్నన్నాళ్ళు హ్యాపీగా ఉన్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏది లేకపోయినా దేవునికి స్తోత్రం. ఏసైకి ఏమున్నాయండి? పట్టు వస్త్రాలు ఉన్నాయా? ఆయన వస్త్రాన్ని కూడా సైనికులు ఏం చేసేసుకున్నారు? ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని కూడా లాగేశారండి. వస్త్రహీనుడు ఆయను మనకు అక్కడ రాయబడి ఉంటుంది. చిత్రకారుడు చూడలేక ఆ వస్త్రాన్ని అక్కడ వేశాడు, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడి ఉంది? వస్త్రహీనుడు ఆయను. వస్త్రాలు లేవు. ఆయన వస్త్రాలు ఏం చేసేసుకున్నారంటే వాళ్ళు తీసేసుకున్నారు. అన్ని బాధలు పడ్డాడండి. అన్ని బాధలు పడుతూ కూడా యేసయ్య తను తండ్రి పని ఏమి చేయాలో ఆ పని చేశాడంట. హల్లెలూయా. ఎందుకోసం ఈ భూమి మీదకి వచ్చాడో? నా తండ్రి పని నిమిత్తము. దేనికోసం వచ్చాడంట? నా తండ్రి పని కొరకు వచ్చాను నేను. నా తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు నేను వచ్చాను. ఇన్ని బాధలు పడుతూ కూడా యేసయ్య, ఇంకా చెప్పాలి అంటే ఆ 3 మేకుల మధ్య సిలువలో వేలాడుతూ ఉన్నాడు. నిన్ను ఇక్కడ నుంచోబెట్టి ఈ చేతికి ఒక చిన్న పిన్నిస్ పొడుద్దాం అనుకుందాం. ఇప్పుడు నన్ను పొడిచారనుకోండి, నేను చెప్పగలుగుతానా? చెప్పలేమండి.
అబ్బా మనమైతే ఇంకా దారుణం, అమ్మో అయ్యో కేకలేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అంత బాధపడుతూ కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఎవరి చిత్తము? అపోస్తులైన పౌలు గారు కూడా అన్ని శ్రమలు పడుతూ కూడా తండ్రి తనకిచ్చినటువంటి, దేవుడు తనకిచ్చిన పనిని నెరవేర్చాడు. నీ జీవితంలో నీవు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అందులో ఒక 5 పనులు నేను చెప్తాను, నువ్వు చేయాల్సిన పనులు. ఎన్ని పనులు? 5 పనులు నేను చెప్తాను. ఈరోజు నువ్వు ఎన్ని శ్రమలున్నా సరే, నీకు ఎన్ని కష్టాలున్నా కుదరదని చెప్పావా, రేపు ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు కూడా అంటాడు నాకు కూడా కుదరదు పరలోక రాజ్యంలో నిన్ను తీసుకోవడానికి, నాకు టైం లేదు, అసలు నీ గురించి ఆలోచించటానికే నాకు టైం లేదంటాడు దేవుడు. ఒకే మాట చెప్పేస్తాడు. నా కోసం చేసావా? నా కోసం నువ్వు బలహీనం అయ్యావా? నా కోసం నీకు రోగం వచ్చిందా? నా కోసం నువ్వు అప్పులు పాలైపోయావా? లేకపోతే నా కోసం నువ్వు నిందలు పడ్డావా? నా కోసం నువ్వేమన్నా చేసావా? ఖచ్చితంగా అడుగుతాడు దేవుడు రేపు. నీ పొట్టకుట్టి కోసమేగా, పొద్దున్న లెగిస్తే సాయంత్రం వరకు నీ కోసమే కదా నువ్వు జీవించావు. ఆ పొట్టకుట్టి కొరకేగా ఆలోచించి పరిగెత్తావు. ఈరోజు ఏం తిందావు అని ఆలోచిస్తున్నావు, రేపొద్దున ఏం వండాలి అని ఆలోచిస్తున్నావు, ఎల్లుండి ఎట్లా పిల్లలకు పరిస్థితి అని ఆలోచిస్తున్నావు, ఆ తర్వాత పరిస్థితి ఏంటి అంటున్నావు, పెళ్ళిళ్ళు ఎట్లా అని ఆలోచిస్తున్నావు, ఆ తర్వాత కాపురానికి ఎట్లా పంపించాలి, ఏ డబ్బులు కావాలని ఆలోచిస్తూ ఉన్నావు, ఆ తర్వాత పిల్లలు పుడితే ఎట్లాగా పురుడులు ఆలోచిస్తూ ఉన్నావు, ఆ పిల్లల పెళ్ళిళ్ళు కూడా బతుకుంటే ఆలోచిస్తావు, చచ్చిపోతే ఏమో నాకు తెలియదు. కానీ ఎవరి కోసం పడ్డా, ఎవరి కోసం నీ తాపత్రయం అంతా? అందరూ తమ సొంత ఏ కార్యాలు? మరి దేవుడి కార్యం ఏం చేసావో ఒక్కసారి పరిశీలన చేసుకో. సంవత్సరాల తరబడి పక్కన పెడదాం. ఈ సంవత్సరం ఆలోచించు. జనవరి నుంచి ఇప్పటి వరకు ఏం చేశా, ఎక్కడ చేశాము? నువ్వు చేయాల్సిన కొన్ని పనులు చెప్తున్నాను. నెంబర్ 1, ఒక దేవుని బిడ్డగా, ఒక విశ్వాసులుగా మనము చేయవలసిన మొట్టమొదటి పని ప్రేమించాలి. ఏం చేయాలంట? ఏం చేయాలి? దేవుడు ప్రేమించమన్నాడు కదా, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా, నేను ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నా, నేను ఆయన్ని ప్రేమిస్తున్నా, నేను ఏమన్నా. జాగ్రత్త, ఆ ప్రేమ కాదు, అది కామముతో కూడిన ప్రేమ. దేవుడు దాన్ని సహించడు. బహు జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? నెంబర్ 1, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. జాగ్రత్తగా వినండి, మీరు తీయొద్దు, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 8వ వచనములో దేవుడు చెప్తూ ఉన్నాడు, మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణము చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చేదనని చెప్పిన సమస్త దేశమును నీకు ఇచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచూ ఉండాలి. ఎవరిని ప్రేమించాలి? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుడు అంటున్నాడు, నా కోసం నువ్వు బతకాలి అంటే, నువ్వు శ్రమలు, ఎన్ని శ్రమలు ఉన్నా నువ్వు ఫస్ట్ ఎవరిని ప్రేమించాలి? దేవుని తప్ప అన్నీ ప్రేమిస్తా. దేవుణ్ణి ప్రేమిస్తే రేపు ఆదివారం, ఈరోజు ఏం చేయాలి మనం? రేపు ఆదివారానికి మా అమ్మ అంతే సిద్ధపడేదండి. మా అమ్మ శనివారం నైటే కూరగాయలు తెచ్చి అన్నీ పెట్టుకునేది. మొత్తం వంట చేసేసి పొద్దున్నే లేచి మళ్ళీ మా నాన్న తిడతాడని గబా చేసి అక్కడ పెట్టేసి మా అమ్మ వెళ్ళిపోయేది, సిద్ధపడేది. ఎప్పుడు? శనివారమే. ఆదివారం ఉదయాన్నే చర్చికి వెళ్ళడానికి లేట్ అవుతుందని శనివారం రోజే మా బుర్రలన్నీ గడిగేది, నాది, మా చెల్లిది, మా తమ్ముడిది, కూర్చోబెట్టి మొత్తం స్నానం చేపించేసేసేది అందరికీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సిద్ధపాటు ఉందా? నీకుందా సిద్ధపాటు? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నోటితో కాదంట, క్రియలతో మనం చూపించాలి. నువ్వు చేయాల్సింది ప్రేమించాలి. ఆ ప్రేమలో మొట్టమొదటి ప్రేమ ఎవరికి ఉండాలి? అందరినీ ప్రేమిస్తా, నిన్ను ప్రేమిస్తా కాదు, ఆచారాలని ప్రేమిస్తా, నిన్ను ప్రేమిస్తా కుదరదు, అవసరం లేదు. నీ ప్రేమ అవసరం లేదు. దేవుడు అంటున్నాడు, నాకు అవసరం లేదు నీ ప్రేమ. ఎల్లో అందరిని ప్రేమించి నన్ను ప్రేమిస్తావా? అందరిని ప్రేమించి నన్ను ప్రేమిస్తావా? ఏమండి, అందరినీ ప్రేమించి భర్తని నిన్ను కూడా ప్రేమిస్తా అంటే భర్త ఊరుకుంటాడు? చెప్పు తీసుకొని కొడతాడు. ఏం కొడతాడు? చెప్పు తీసుకొని కొడతాడు, మామూలుగా కొట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలాగున్నావో నాకు తెలియదు. పరిశీలన చేసుకో. దేవుణ్ణి ప్రేమించాలి. 2, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ సహోదరుణ్ణి ప్రేమించాలంట. ఎవరిని? అమ్మ, దేవుడి వరకైతే ప్రేమిస్తాం, మా సహోదరుని ప్రేమించేదేంది? వాయమ్మ, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఆస్తి విషయంలో ఎలా చేశారో తెలుసా? మాట విషయంలో ఎలా చేశారో తెలుసా? మా చెల్లెలు, మా అన్నోళ్ళు ఎలా చేశారో తెలుసా? వీళ్ళు ఎలా చేశారో తెలుసా? నువ్వు ఎలా అయినా చేయని. దేవుని వాక్యం చెప్తుంది, యోహాను రాసిన మొదటి పత్రిక
నేను చెప్పట్లేదండి, వాక్యం చెప్తుంది. 4వ అధ్యాయము 20వ వచనం, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగను. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది. ఎవరిని ప్రేమించాలంట? నీ సహోదరిని, నీ సహోదరుణ్ణి ప్రేమించాలి. అంతేకాని వాళ్ళు నాకు అలాంటి ద్రోహం చేశారు, ఇలాంటి ద్రోహం చేశారు, తోడబుట్టిన వాళ్ళే కానీ రక్త సంబంధులే కానీ ఇలా చూశారు అలా చూశారని వాళ్ళని మనం ఏం చేయకూడదంట? ద్వేషించకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ఏమండి, మరి యోసేపుకు జరిగిన అన్యాయం కంటే, తన అన్నలు చేసిన అన్యాయం కంటే నీకు నాకేమన్నా అంత పెద్ద అన్యాయం జరిగిందా మన తోడబుట్టిన వాళ్ళ నుంచి? లేదు కదా. యోసేపుకి ఎంత అన్యాయం చేశారు తన తోడబుట్టినోళ్ళు, ఎంత దారుణంగా చూశారు, కొట్టారు, ఆ గుంటలో పడేశారు. అసలు ఆ తండ్రి దగ్గర అతను ప్రేమగా ఉంటుంటే ఓర్చుకోలేకపోయారు, ద్వేషించారు తన యోసేపుని. చివరికి గుంటలో పడేసి అతన్ని చంపాలి కూడా అనుకున్నారు, అమ్మి వేసేశారు శత్రువులకి. అలాంటి పరిస్థితుల్లో కూడా యోసేపు ఎవరిని ప్రేమించాడు చెప్పండి? ప్రేమించాడా లేదా? అన్నలారా పిలిచాడండి. అన్నలారా ఎంత ప్రేమించాడండి. మనకు వస్తుందా? అధికారంలో ఉన్నాడు. వీళ్ళు నన్ను అలా బాధ పెట్టినోళ్ళు రా, వీళ్ళని తీసుకెళ్ళి చెరసాల్లో పడై అల్లా వాళ్ళని చూడంగా అన్నలారా ఎంత ప్రేమించాడండి. ఈరోజు నీ సహోదరులను ఏం చేయాలంట? ఎవరిని ప్రేమించాలి చెప్పండి? ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించాలి. 2 సహోదరుని ప్రేమించు. 3 దేవుడు చెప్తున్నాడు నిన్ను వలే. ఇది మరీ బాగుందమ్మా. తోడబుట్టినోళ్ళు రక్త సంబంధులు అంటే ఏదో ప్రేమిస్తాం, క్షమించుకుంటాం. పొరుగోళ్ళని ప్రేమించేదేంది? ఆమె గురించి నీకు తెలీదు, ఆయన గురించి నీకు తెలీదు. అమ్మా, అందరి గురించి దేవుడికి తెలుసు. హల్లెలూయా. అందరి గురించి ఎవరు ఎలాంటి వాళ్ళని అన్నీ దేవుడికి తెలుసు. అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేయమంటున్నాడు? ప్రేమించండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. సమరయశ్రీ అండి, సమరయశ్రీని వాళ్ళు ఎంత ద్వేషించారో నాకు తెలియదు, కానీ సమరయశ్రీ దేవుని గురించి వినగానే, రక్షణ పొందగానే ఎవరిని ప్రేమించింది? తన ఊరిలో ఉన్న పొరుగు వారందరినీ ప్రేమించింది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందండి, అందరికీ వెళ్ళి చెప్పేస్తుంది రండి 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 అని. ఎంత ప్రేమించిందండి సమరయశ్రీ. అంతేకాదు, రాజుల గ్రంథంలో మనం చూస్తాం, ఇశ్రాయేలు ప్రజలు కరువుతో బాధపడుతూ ఉంటే, కుష్టి వ్యాధి కలిగినటువంటి వాళ్ళు, ఆ సిరియనులు శత్రువులు చనిపోతే అక్కడ బోలుడంత ఆహారము, వాళ్ళ బంగారము ఉంటే బాగా తినేసి ఆ బంగారం అంతా తీసుకుంటుంటే వాళ్ళలో ఒకడు అంటాడు, ఒరే ఇది మనమే తిని మనమే తింటాం, మనమే తాగటం బాలేదురా. పాపం ఇశ్రాయేలు ప్రజలు చాలా బాధపడుతున్నారా మనోళ్ళు ఆహారం లేక. వాళ్ళని జ్ఞాపకం చేసుకుందాం, పదరా చెప్దాము అని అన్నారండి. కుష్ఠరోగులు ఊర్లోకి వస్తే ఏం చేసేవాళ్ళండి? రాళ్లతో కొట్టి చంపుతారు ధర్మశాస్త్ర ప్రకారం. అయినా వాళ్ళు భయపడలేదు. ఆ ప్రేమను వాళ్ళు వెళ్ళి ఆ ఊరిలో ఆకలితో, దేశమంతా కరువుతో అలమటిస్తుందంట, వాళ్ళకి వెళ్ళి చెప్పారు, ఇదిగో సిరియనులు శత్రువులు అక్కడ వాళ్ళు ఓడిపోయారు, చచ్చిపోయారు, అక్కడ బోలెడంత ఆహారము బంగారం ఉంది, వెళ్ళండి అని చెప్పి కుష్ఠరోగులు వచ్చి చెప్పగానే అందరూ వెళ్ళి అవి తిని వారి ప్రాణాలని కాపాడుకున్నట్లుగా చూస్తున్నాం. మరి నీ పొరుగు వారిని నువ్వేం ప్రేమిస్తున్నావు? ఒక్క రోజన్నా నీ పొరుగు వారిని ప్రేమించి దేవుని మాట చెప్పావా? నీ పొరుగు వారికి కూర పెడతావు, అవి పెడతావు, ఇవి పెడతావు, అన్నీ పెడతావు, కానీ క్రీస్తు ప్రేమను పెట్టావా ఎప్పుడన్నా? క్రీస్తు ప్రేమను చూపించావా ఈ విషయంలో, నీ పొరుగువారి విషయంలో? ప్రియ సంగమా, ఒక్కసారి పరిశీలన చేసుకో. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలని దేవుడు చెప్తున్నాడు. 4వదిగా, సరేలే ప్రేమిస్తాంలే, పొరుగు వాళ్ళేగా మమ్మల్ని ప్రేమిస్తున్నారుగా, వాళ్ళు పాపం నాకు బాగోపోతే కూర పెడతారు, మాకు బాగోపోతే ఏదైనా పని చేస్తారు, ఏదైనా సాయం చేస్తారుగా, ప్రేమిస్తాంలే అని అనుకుంటాం. కానీ ఆ చివరింటి వాళ్ళు మాత్రం నేను ప్రేమించనంటాం. 4వదిగా దేవుడు చెప్తున్నాడు, శత్రువులను కూడా మీరు ప్రేమించాలి. హల్లెలూయా. ఎవరిని? ఇది మాత్రం కష్టం అక్కో, ఇది మాత్రం కష్టం అక్కో. అవును, నువ్వు పరలోకం వెళ్ళటం కూడా కష్టమే. అయితే ఎక్కడికి వెళ్ళటం? పరలోకి వెళ్ళటం కూడా కష్టమే. దేవుడు చెప్తున్నాడు లోకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనములో 32వ వచనంలో అంటున్నాడు, వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీకే సలా ప్రార్థనా సంఘములో ఉన్న వింటున్నటువంటి దేవుని మాట వింటున్న మీతో దేవుడు చెప్పుచున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి. శత్రువులు ఏం చేయాలంట? అమ్మో, ఎవరినైనా ప్రేమిస్తాం కానీ శత్రువుల్ని ప్రేమించటం అంటే ఎంత కష్టము, ఎంత కష్టమండి. అవునండి, దావీదు యోనాతానుల ప్రేమ ఎంత గొప్పదో తెలుసా?
ఎంత గొప్పదో తెలుసా అండి? యోనాతాను సౌలు రాజు యొక్క కుమారుడు. సౌలు 24 గంటలు ఎవరిని చంపాలనుకుంటున్నాడు? దావీదుని చంపాలనుకుంటుంటే ఈ యోనాతానేమో దావీదుతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. సౌలు పిలిచి వార్నింగ్ ఇచ్చాడు, ఒరేయ్ ఆడబడ్డ వాడి కొడక, నువ్వేమనుకుంటున్నావురా? ఆయనతో సహవాసం చేస్తున్నావు, ఏమి నెక్స్ట్ నా తర్వాత నువ్వు రాజవ్వాలి అనుకోవట్లేదా? నువ్వు అంతరం చేస్తున్నావు. వాడిని చంపకపోతే, ఆ దావీదుని చంపేయకపోతే వాడు రాజు అవుతాడు. అతడు రాజు అయితే నీకు సింహాసనం అవసరం లేదా అని యోనాతానుతో అన్నప్పటికీ కూడా సింహాసనమును కాక దేవుని బిడ్డైన దావీదుని ఏం చేస్తూ వచ్చాడంట? అదే ప్రేమ. దావీదు కూడా రాజైన తర్వాత మరొక యోనాతాను నన్ను ఎంత ప్రేమించాడు. శత్రువే సౌలు, అయినా యోనాతాను నన్ను ఎంత ప్రేమించాడు, నాకు ఎంత సహాయం చేశాడని తన కుమారుడు ఎక్కడున్నాడా సాని వెతికి 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 మెఫీబోషేత్ అనే తన కుమారుణ్ణి తీసుకొచ్చి ప్రేమించి హక్కును చేర్చుకొని కుంటివాడంట బల్ల దగ్గర కూర్చోబెట్టుకొని పోషించాడు. హల్లెలూయా! అది ప్రేమ. శత్రువులని ప్రేమించాలి. ఈరోజు నువ్వు ప్రేమిస్తున్నావా సంగమా? శత్రువులను ప్రేమించే మనస్సు నీకు ఉన్నదా? నాకు వద్దమ్మో, వాళ్ళకో దండం. శత్రువు ఎప్పుడు నాశనం అవుతాడా అని చూస్తుంటాం మనం. శత్రువుకి ఎప్పుడు కీడు కలిగిద్దా, ఎప్పుడు వాళ్ళ జీవితాలు పతనమవుతాయా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరిలాగా బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరో చెప్పండి? సేవకుడు. క్లూ కూడా ఇస్తున్నా, సేవకుడు, పాస్టర్ అండి. బిలాము ఆల్రెడీ కావాలని శపించడానికి పోయాడు. నాశనాన్ని చూశాడు, కరెక్ట్. అంటే వాళ్ళ నాశనం అంటే ఈయన ఆల్రెడీ శపించడానికే పోయాడు, ప్రకటించడానికి పోలా. ఇంత క్లూ ఇచ్చా. యోనా గారండి బాబు. యోనా గారు నినివే ప్రజలందరికీ ప్రకటించి ఏం కలగట్టుందని చూస్తున్నాడు? ఎప్పుడు నాశనం అయింది పట్టణం? సముద్రం పొంగుతుందా, లేకపోతే సునామీ వచ్చిందా? లేదు. తుఫాన్ ఏమైనా వస్తుందా? లేదు. ఎట్లా సొదొమ గొమొర్రా లాగా అగ్నివర్షం ఏమైనా కురిపిస్తాడా? ఎట్లా నాశనం చేస్తాడు? అది జరగల. ఆ నాశనం అక్కడ జరగల. ఈయన కోపం వచ్చేసింది. నువ్వు కూడా అలా ఎదురు చూస్తున్నావేమో. చాలామంది అంతే, శత్రువులకి ఏమీ జరగకుండా వాళ్ళు రోజు రోజుకి వర్ధిల్లుతూ ఉండంటే ఏం దేవుడు మనం ఇంత కష్టపడుతుంటే, మనం ఇంత చేస్తుంటే, మన కొరకు లేకుండా, మన పక్షాన్ని లేకుండా ఏంటి దేవుడు? వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే చేస్తున్నారు, వాళ్ళు బాగానే వర్ధిల్లుతున్నారు. అవును, ప్రతివానికి దేవుడు ఒక సమయము ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన కృప మంచివారి మీద చెడ్డవారి మీద కూడా ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీ శత్రువులను కూడా ప్రేమించు. నేను మళ్ళీ చెప్తున్నాను, అన్నీ బాగున్నప్పుడు కాదు, నీవు బాగోని సిచ్యువేషన్లో, నీ నిందల్లో, అవమానముల్లో, కరువులో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉంటున్నావు కదా దేవుని కొరకు, ఆ పరిస్థితుల్లో కూడా నీ ప్రేమ ఎక్కడా తగ్గకూడదు. హల్లెలూయా! రెండో విషయాన్ని చెప్తున్నాను. రెండోది, నువ్వు చేయాల్సిన రెండవ పని, ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఏడుస్తూ బాధపడుతూ కూడా ఎన్నున్నా సరే, నీకు మళ్ళీ చెప్తున్నాను, రెండో పని నువ్వు చేయాల్సింది క్షమించాలి. ఏం చేయాలంట? దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయాలి? వాళ్ళని క్షమించాలి, క్షమించేసేయాలి. కొంతమంది క్షమించరు, క్షమించినట్టు నటిస్తూ ఉంటారు. లేదు, హృదయపూర్వకంగా నువ్వు క్షమించాలి. ఏమండి, అంత బాధపడుతూ ఆ సిలువలో యేసయ్య పక్కనున్న దొంగని ప్రేమించాడా లేదా? ఆ సిలువలో అంత బాధపడుతూ లూకా 23:34 అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురయ్యా, వీరిని క్షమించు ప్రభా. ఉందా నీకు ఆ మనసు? క్షమించే మనసు నీకున్నదా? ఆయనకున్నది. ఆయన అంటున్నాడు, ఏమండి ఎంత బాధపడుతున్నాడు, ఎంత శ్రమ పడుతున్నాడు యేసు ప్రభువారు సిలువలో. ఎంత ఆ రక్తము కారిపోతూ ఉన్నది, బల్లెముతో పొడిచి, మేకులతో కొట్టి, ముళ్ళతో గుచ్చి, కొరడాలతో కొట్టి బాధపడుతూ కూడా, తండ్రి వీరేం చేస్తున్నారు, వీళ్ళకి తెలియట్లేదయ్యా, వీళ్ళని ఏం చెయ్యి తండ్రి, వీళ్ళని నాశనం చేసాయి అన్నాడా? అనలేదండి ప్రియదేవుని బిడ్డలారా. ఎందుకంటే క్షమా గుణము ఆయన కలిగి ఉన్నాడు. ఆ బాధలు తండ్రి యొక్క చిత్తము అది క్షమించటం, అందుకే క్షమిస్తున్నాడు. హింసించు వారి కొరకు నువ్వేం చేయాలంట?
ప్రార్థన చేయాలి. ఆయన చెప్తున్నాడు లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో అంటున్నాడు, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. మనం క్షమిస్తే మనమేమవుతున్నామంట, క్షమించబడుతున్నాం. నువ్వు క్షమించకుండా దేవుడు ఎలా క్షమిస్తాడు? నీకు ఎన్ని బాధలు ఉన్నా సరే, ఎంత కష్టం ఉన్నా సరే ఇతరులు ఏం చేసేయాలి? అవునండి, మరి మన పగడాల ప్రవీణ్ అన్న భార్య ఏం చేసింది? వాళ్ళని, తన భర్తను చంపిన వాళ్ళని ఏం చేస్తున్నానని చెప్పిందా లేదా? మరి అలానే ఒరిస్సా రాష్ట్రంలో ఆ చిన్న బిడ్డలు ఫిలిప్పు, తిమోతి, తన భర్త ఆ యొక్క వారి తల్లి ఫిలిప్పు, తిమోతుల యొక్క తల్లి కూడా మరి నిలువున తన భర్తని, బిడ్డల కుమారులు ఇద్దరిని కూడా ఆ ట్రక్కులో పెట్టి కాల్ చేస్తుంటే ఆ తల్లి ఏం చేసింది? వాళ్ళని, నా భర్తని చంపిన వాళ్ళని నేనేం చేస్తున్నాను? ఆ మనసు నీకుందా? నువ్వు నాశనం అయిపోతావే, నువ్వు పురుగులు పడిపోతావే, నువ్వు అలా అయిపోతారు, మీరు ఇలా మట్టి కొట్టుకుపోతారు. ఇలాంటివి వచ్చు మనకి బాగా పదాలు, ఇలాంటివి చెప్తాము. క్షమించలేము. నువ్వు మమ్మల్ని కొట్టావు, మమ్మల్ని తిట్టావు, నువ్వు అలా అయిపోతావు, నువ్వు ఇలా అయిపోతావు. ఎంత దారుణంగా మాట్లాడతాము. కానీ దేవుడు మనకి నేర్పిస్తున్నాడు, నీకు ఎంత బాధ ఉన్నా, నిన్ను ఎంత బాధ పెడుతున్నా, యేసు ప్రభువారి కంటే నిన్ను బాధ పెట్టట్లేదుగా. యేసు ప్రభువారిని సిలువలో ఏలాడదీసినట్లుగా నిన్ను ఏలాడదీయలేదుగా. మరి నువ్వు క్షమించడానికి నీకేంటి? ఎందుకు క్షమించలేవు? ఒక సేవకుడు చెప్తున్నారు, నేను నిన్న వింటూ ఉన్నాను. ఒక సేవకులు, ఆయన సంఘంకి వచ్చేటువంటి ఒక విశ్వాసి, ఒక చిన్న యేసు ప్రభులా కనిపించేవాడంట. అంత మంచిగా సేవ చేస్తుండేవాడంట. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు చాలా మంచివాడంట. చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాడు, పెద్ద ఆయన. అయితే ఆ భార్య అంటుందంట, అన్న అంతా బాగుంటుంది, కానీ ఈయన నన్ను మా పుట్టింటికి వెళ్ళనీడు, మా పుట్టింటి వాళ్ళని మా ఇంటికి రానివ్వడన్నా అని చెప్తుంటే ఈయన బెత్తరపోయాడంట. ఇదేంది అని సేవకుడు వెంటనే నుండి, నేను ఊరకనే రానియట్లేదా? ఆ రోజు పెళ్లిలో నన్ను ఎంత అవమానించారు, నాకు రావాల్సిన లాంఛనాలు, తాంబూలాలు, ఆకులు అన్నీ ఎంత తక్కువ చేసి ఎంత అవమానపరిచారు నన్ను, అది ఎలా మర్చిపోతాను నేను అంటున్నాడంట ఆయన. అంటే ఎన్ని సంవత్సరాలు పెళ్ళైపోయి భార్యతో కాపురం చేస్తా ఆ తప్పును ఏం చేయలేకపోయాడంట, క్షమించలేకపోయాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత దారుణంగా ఉన్నారో చూడండి. క్షమించే మనసు, యేసయ్య మనసు. అమ్మా, నీకెంత బాధ ఉన్నా, కరువు ఉన్నా, ఎన్ని ఉన్నా సరే నువ్వేం పని చేయాలి? రెండోది, నువ్వు చేయాల్సిన పని చెప్తున్నాను. నెంబర్ 1 ఏం చేయాలి? ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? కనపడిన వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయి ప్రేమించడం కాదు. ఎవరిని ప్రేమించాలి? కొంతమందికి అసలు ఈ ప్రేమకి అద్దు ఆపే ఉండదండి. ఒకళ్ళని ప్రేమిస్తారు, వాళ్ళకి బ్యాగ్ చెప్తారు, ఇంకొకళ్ళని ప్రేమిస్తారు, ఇంకొకళ్ళు అంటారు బ్రేకప్ అసలు ఇలా ప్రేమ విశాలం, ఆకాశం అంతా. దేవుడు ప్రేమ అంటాడు కదండి, ఆయన ప్రేమ ఆకాశం అంతా కొలవలేంది అన్నట్టు ఆయన్ని మించిన ప్రేమలండి ఇలాగే. ఒరే ఒక్కళ్ళ మీద ఈ మనసు ఆగట్లేదు, వెళ్ళిపోతుంది. ఈ రోజుల్లో మనుషులకి వెళ్ళిపోతూ ఉన్నది. చక్కగా పెళ్లి చేసుకుంటారు, ఈ భర్తతో ఆగదు, మళ్ళీ ఈ ప్రేమ పక్కింటి వాళ్ళ భర్తల మీదకి వెళ్ళిపోతుంటుంది, పక్కింటి భార్యల మీదకి వెళ్ళిపోతుంటుంది ఈ ప్రేమ. జాగ్రత్త. దేవుడు ప్రతిదానికి ఒక లిమిట్ పెట్టాడు. సముద్రానికే అద్దు పెట్టిన దేవుడు నీకు పెట్టలా, నీ కుటుంబానికి పెట్టలా, నీ జీవితానికి పెట్టలా. ఎంతమందిని ప్రేమిస్తారండి? ఇది ఇప్పుడు వస్తుంది బిగ్ బాస్లో అంట. అసలు ఫోను యూట్యూబ్ ఆన్ చేయటం ఆలస్యం, ప్రజలందరూ దుమ్మెత్తిపోస్తున్నారు ఒక ఆమెని, భయంకరంగా దుమ్మెత్తిపోస్తున్నారు ఆమెని. ఏమి నేర్పిస్తానికి వచ్చింది అంటున్నారు. కుటుంబాన్ని చీల్చినామా, కుటుంబాన్ని నాశనం చేసినామా, బిడ్డల నుంచి, తల్లి నుంచి, భర్త నుంచి, భార్య నుంచి, కుమార్తెల నుంచి చీల్చినామా. ఏమి ఇస్తానికి వచ్చి అసలు ఆ ఫోన్ ఆన్ చేయటం ఆలస్యమండి. ఆ ఫోన్లో ఏమి రావట్లే, అన్నీ అయ్యే వస్తున్నాయి, చాలా వరకు అయ్యే వస్తున్నాయి. ఏందని ఒకటి వింటే ఎంత భయంకరంగా తిడుతున్నారు. ఏమి నేర్పిస్తుంది బిగ్ బాస్? బ్యాన్ చేయండి అని కేసులు కూడా పెట్టేశారండి, బ్యాన్ చేయమని కేసులు కూడా వేసేశారు. లోక సంబంధమైన వాళ్ళే ఒక మెసేజ్ ఒప్పుకోకపోతే, ఒక మంచి క్రమమైన జీవితాన్ని ఒప్పుకోకపోతే, క్రీస్తు రక్తం చేత కడగబడిన నువ్వు అన్ని వెధవేషాలు వేస్తుంటే దేవుడు చూస్తుంటాడు అనుకుంటున్నావా? దేవుడు చూస్తూ ఉంటాడు అనుకుంటున్నావా? నువ్వు వేసేయి, నువ్వు పాడే ప్రతి పాటకు ఆయన తందానా అంటాడు అనుకుంటున్నావా? చూడట్లేదు, ఏం అంటలేదులే అనుకుంటున్నావేమో. టైం ఇస్తున్నాడు, జాగ్రత్త. సరిచేసుకోండి, జాగ్రత్త. జీవితాన్ని కాపాడుకోండి, జాగ్రత్త.
లిమిట్ పెట్టుకోండి. మీ జీవితంలో ఒక లిమిట్ ఉండాలి. దేవుని మీద నుంచి నీ ప్రేమ మరొక భాగస్వామిని దేవుడు నీకు ఇచ్చే వరకు కూడా, దేవుడు పలానా భాగస్వామిని నీకు చెప్పేంత వరకు కూడా నీ ప్రేమ చంచల మనసుగా పరిగెత్తకూడదు అటు ఇటు. భర్తనిచ్చాడా, భార్యనిచ్చాడా, చచ్చే వరకు నువ్వు వాళ్ళతోటే ఉండాలంతే. అంతే దేవుడు వాక్యం చెప్తుంది. అంతే. క్షమించుకొని కాపురం చేసుకుంటూ వెళ్ళిపో. దేవుడు చెప్పట్లా, అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్యను బట్టి ఏమవుతున్నాడండి? పవిత్రపరచబడుతున్నాడు, అతడు రక్షింపబడుతున్నాడు. మరి నీ మాదిరేది? క్షమించలేవు, ఏమీ లేవు. కేకలు పెడితే, పెడబొబ్బలు పెడితే కార్యాలు జరుగుతాయా? వీళ్ళు కాదు వాళ్ళు కాదు వీళ్ళు ఎంపర్లాడి పరిగెత్తున్నావు. ఎంత పరిగెత్తినా నువ్వు మళ్ళా వెనక్కి రావాల్సిందే. నేను చూశాను ఇక్కడ ఒక సహోదరిని, ఒక తల్లిని. నేను ఇక్కడికి వచ్చి దాదాపు 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంఘం ప్రారంభించి ఇది 17వ సంవత్సరం మనం ఇక్కడ. నేను చూసా ఒక తల్లిని, దాదాపు 35 సంవత్సరాలు ఆయనతో కాపురం చేసింది. 35 సంవత్సరాలు కాపురం చేసింది. ఆయన భార్యను వదిలిపెట్టి ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమెకు పిల్లలు ఉన్నారు. 35 సంవత్సరాలు కలిసి ఉన్నారు. 35వ సంవత్సరంలో ఆయన, నేను నీ దగ్గర ఉండను, నా చివరి దినాల్లో నా భార్య దగ్గరికి వెళ్ళిపోతాను, నా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడండి. 35 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత జీవితం ఎటుపోతుందో ఒక్కసారి ఆలోచించు. తాగుబోతోడైనా నీ భర్తే, నీ భార్యే. అది ఆ బంధం మధ్యలోనికి ఎవరు వెళ్ళకూడదు, ఎవరిని పెట్టొద్దు, ఎవరిని తేవద్దు. జాగ్రత్త. క్షమించుకోండి. ఓకే, 3వ విషయాన్ని తెలియజేస్తా. నువ్వు చేయాల్సిన 3వ విషయం నేను తెలియజేస్తాను. 1 ప్రేమించాలి, 2 క్షమించాలి, 3 రక్షించాలి. ఏం చేయాలంట? రక్షించాలి. దేవుని వాక్యం చెప్తుంది, యోధా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. నువ్వు రక్షించు. నిజంగా దేవుని కొరకు నిలబడిన బిడ్డవి, యేసు రక్తం చేత కడగబడిన బిడ్డవైతే నీకెన్ని శ్రమలున్నా నీ శ్రమలను చూస్తా కూర్చోవు, రక్షిస్తావు. సిలువలో అంత బాధపడుతూ కూడా పక్కనున్న దొంగని యేసయ్య ఏం చేశాడు? రక్షించాడు. నిశ్చయముగా నీవు నాతో, నా రాజ్యంలో నువ్వు నాతో పాటు ఉంటావు. హల్లెలూయా. బ్రతుకున్నప్పుడు ఓకే, చనిపోతూ అంత బాధపడుతూ కూడా తండ్రి చిత్తంలో ఆత్మను రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, నువ్వు ఎంతమందిని రక్షణలోకి నడిపించావు? నువ్వు రావటమే భారం. మందిరానికి నువ్వు రావటమే ఆపసోపాలు పడతా వస్తావు, ఎన్నో సాకులు చెప్తా వస్తావు, ఎన్నో చుట్టాలు వస్తే మానేస్తాం, బంధువులు వస్తే మానేస్తాం, తలనొప్పి వస్తే మానేస్తాం. ఏది జరిగినా ముందు అవాయిడ్ చేసేది ఏంటంటే మందిరమే. జరగాల్సినవన్నీ బాగానే జరుగుతాయి. అన్నాలు వండుకుంటాం, కూరలు వండుకుంటాం, అన్నీ చేసుకుంటాం, అవసరమైతే ఇంకేదైనా చేసుకుంటాం. కానీ ఫస్ట్ అవాయిడ్ చేసేది ఏంటి అంటే, బాగోపోయినా చుట్టాలు వచ్చినా ఏదైనా కూడా ఫస్ట్ లిస్టులో కొట్టేయి అనేది ఏంటో తెలుసా? చర్చి. ఏంటిది? ప్రార్థన. ఈరోజు వద్దులే, నువ్వు రక్షణలోకి నడిపించు. ఎంతమందిని నడిపించావు? సామెతలు 11:30 అంటున్నాడు, జ్ఞానము గలవారు ఇతరులని రక్షిస్తారు. మనమంట రోమాపత్రిక 11వ అధ్యాయంలో 13-14 రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ అంటున్నాడు, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను కనుక ఏ విధమునైనా నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. అన్యజనులను, బంధువులను ఏం చేస్తున్నాడంట పౌలు గారు? రక్షణలోనికి నడిపిస్తున్నాడు. ఎక్కడైతే దేవుని నామాన్ని అవమానపరిచాడో ఆ స్థలాలకు వెళ్ళి దేవుని ప్రజల్ని రక్షణలోకి నడిపిస్తూ ఉన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? బాధలు వచ్చినాయని, శ్రమలు వచ్చినాయని పౌలు గారు ఆగిపోయాడా? ఆగిపోలా. ఆత్మలు ఏం చేస్తూ ఉన్నాడు? రక్షిస్తున్నారు. యేసయ్య ఏం చేస్తూ ఉన్నాడు? రక్షిస్తూ ఉన్నాడు. నువ్వు ఎంతమందిని రక్షించావు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు రక్షింపబడి? ఎంతమంది ఆత్మలను రక్షించావో నాకు తెలీదు. సహోదరుడు ఒకసారి పరిశీలన చేసుకో. మన సహోదరి అంటే నేనేదో పొగడుతో చెప్పట్లేదు, కానీ మంచి చేస్తే ఎవరైనా మంచి చెప్పుకుంటాం. సహోదరి రామలక్ష్మి నూతనముగా వచ్చింది. ఆ బిడ్డకే ఇంకా లోతు తెలియదు, ఇంకా లోతైన సత్యము తెలియదు. కానీ ఒకటి తెలుసు, యేసయ్య నిజమైన దేవుడు అని, యేసయ్య మంచి దేవుడు అని తెలుసు. తన వంతు కొంతమందిని ఎక్కడ తీసుకొస్తుంది? దేవుని మందిరంలోనికి నడిపించింది. కొత్తగా వచ్చి కూడా, అంటే ఆ మంట అలా ఉంటుంది, ఆ స్పిరిట్.
తను తెలుసుకున్నది ఇతరులకి చెప్పి నడిపించాలనే ఆ స్పిరిట్ అలా ఉంటుంది అన్నమాట. అది నీలో ఉందా? నీలో ఉన్నదా? ఎక్కడున్నారు నీ కుటుంబంలో? నీ భర్తనే నువ్వు రక్షణలోకి నడిపించలా, నీ భార్యని నువ్వు రక్షణలోకి నడిపించలా, నీ బిడ్డల్ని రక్షణలోకి నడిపించలేదు, నీ బంధువులు నీ ఎక్కడున్నారు? అసలు ఎక్కడున్నారు? నువ్వే ఒంటరిగా వస్తావు, ఒంటరిగా వెళ్తావు, ఒంటరిగా వస్తావు, ఒంటరిగా వెళ్తావు. గొడ్డుపోతు జీవితం, ఒంటరి జీవితం అయిపోయింది నీ జీవితం. ఒక ఆత్మని నువ్వు సంపాదించలేకపోతున్నావు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రక్షణలోకి నువ్వు నడిపించమంటూ ఉన్నాడు. నువ్వు నడిపిస్తేనే కదా, రక్షణలోకి నువ్వు నడిపిస్తేనే కదా నీకు బహుమానము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో 22 నుంచి 25 వరకు మనం చూస్తే, అక్కడ ఎప్పుడైతే ఆత్మలను మనము సంపాదించి రక్షించి ప్రభు కొరకు ప్రయాసపడతామో వాళ్ళకి మాత్రమే ఏం కలుగుతుందో తెలుసా? బహుమానము అంటున్నాడు దేవుడు. ఏంటిదంట? బహుమానము కలుగుతూ ఉన్నది. ఈరోజు ఎక్కడ నువ్వు నడిపిస్తున్నావు? ఏ ఆత్మ నువ్వు నడిపిస్తూ ఉన్నావు? అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 33లో అంటున్నాడు, ఇలాగూ నేను కూడా స్వప్రయోజనమును కొరకు అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు, స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ ఏం చేస్తూ ఉన్నాను? సంతోషం. మరి ఎక్కడ మనం నడిపిస్తున్నాం రక్షణలోనికి? ఎక్కడ నడిపిస్తున్నాం? నువ్వే కష్టమైపోతుంది దేవుని సన్నిధికి. సంగమా, ఒక్కసారి పరిశీలన చేసుకో. రక్షింపబడే వారి పట్లను కొరింథీలు అంటున్నాడు. కొరింథీ సంఘానికి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం. మరి నువ్వు ఎలాగున్నావో నాకు తెలీదు. రక్షణలోనికి నువ్వు నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వెంతమందిని రక్షణలో నడిపించావో, లేకపోతే రక్షింపబడిన వారు కూడా వెనకబడిపోయేటట్లుగా నువ్వు చేస్తున్నావో నాకు తెలీదు. పరిశీలన చేసుకో. ఈరోజు ఒక్కసారి పరిశీలన చేసుకో సంగమా. 4వ విషయాన్ని చెప్తున్నా. నీకు ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా సరే, ఎన్నున్నా సరే, 4వ విషయం, నువ్వంట సంతోషంగా ఇతరులను దీవించాలంట. ఏం చేయాలి? దీవించాలంట ఇతరులని. మనం ఏం చేయాలి? దీవించాలి. ఏమండి, అబ్రహాము ఎవరిని దీవించాడు? అబ్రహాము ఎవరిని దీవించాడు? ఇస్సాకు ఎవరిని దీవించాడు? యాకోబు యోసేపుని కదా, తన కుమారులని. ఆ విధంగా ఆశీర్వాదం రావటాన్ని చూస్తున్నాం. దేవుడైన యెహోవా కూడా ఆదికాండంలో 1వ అధ్యాయం 28వ వచనంలో నరుణ్ణి సృష్టి చేసిన తర్వాత దేవుడు అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని దేవుడు వాళ్ళని ఏం చేశాడు? మానవులైన మనల్ని ఆశీర్వదించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అవును, మేము కూడా దీవిస్తామండి, మా దగ్గరికి సంతోషం, గాడ్ బ్లెస్ యూ అంటాం. ఎవరిని? నిన్ను సంతోషపెట్టే వాళ్ళని కాదు. దేవుడు అంటున్నాడు లూకా సువార్త 6వ అధ్యాయం 28వ వచనంలో, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు. మిమ్మల్ని శపించే వాళ్ళని కూడా మీరు ఏం చేయాలంట? అది చాలా మనల్ని శపించే వాళ్ళని దీవించటం చాలా ఈజీనా కష్టమా? చాలా కష్టం. అక్క ఒక్క తిట్టిందంటే, తిట్టడం కాదండి, గద్దించటం. ఓకే, సారీ, నా యొక్క ప్రొనౌన్సియేషన్ తప్పుగా ఉంది. అక్క ఒక గద్దించిందంటే నేను వెళ్ళను, వాళ్ళ ఇంటికి వెళ్ళను, అక్క దగ్గరికి వెళ్ళను, చర్చికి వెళ్ళను, నేను వెళ్ళను. నన్ను అనింది, నా గురించే చెప్పింది, నేను బాను. ఎందుకు చెప్తున్నారు? ఎందుకు మాట్లాడుతున్నాము? నీ గురించి ఎందుకు చెప్తా? ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది, దీని గురించి మాట్లాడుతున్నాం. ఈ సందర్భంగా ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ విషయంలో నీదేదైనా బలహీనత కనిపించిందా? మనం వెంటనే ఏం చేసుకోవాలి? సరి చేసుకోండి. అంతేగాని గద్దింపుని ఏం చేయొద్దు, అసహించుకోవద్దు. నీ యొక్క శత్రువులను కూడా నువ్వేం చేయాలంట? దీవించాలి అని దేవుని వాక్యము చెప్తుంది. శపించు వారిని కూడా మనం ఏం చేయాలంట? దీవించాలి. రోమపత్రిక 12:14 అంటున్నాడు, మిమ్మును హింసించు వారిని దీవించుడు కానీ వారిని ఏం చేయొద్దు? శపింపవద్దు. రోమ 12:14 మనల్ని హింసించే వారిని దీవించాలంట, కానీ వారిని మనం ఏం చేయకూడదంట? తిరిగి శపించకూడదు. అంతే, అది రూలు. నువ్వు దేవుని బిడ్డవు, అంతే.
అది వాళ్ళకు వర్తిస్తుంది, నీకు కాదు. నీ పక్షంగా దేవుడు చూసుకుంటాడు. నువ్వు మాత్రం నీ నోట మాత్రం శాపవచనాలు రాకూడదంటున్నాడు దేవుడు. ప్రియ సంఘం, ఈరోజు మనం ఎలాగున్నాం? పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 అంటాడు, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఏం చేయాలంట? నీకు ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఇతరులను నువ్వేం చేస్తుండాలి? ఎప్పుడు నీ నోటిలో దీవిస్తూనే ఉండు, దూషిస్తూ ఉండొద్దు. అలా నీవు ఉంటే దేవుడు నిన్ను కూడా ద్వితీయోపదేశ కాండంలో చెప్పినట్లు 28:3-6 వచనాలు అక్కడి నుంచి చదివితే, నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడదువు. ఎప్పుడు? నీవు ఇతరులని దీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను కూడా దీవించటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. 4 విషయాలు చెప్పాను. నీకు ఎన్ని హింసలు, బాధలు, నిందలు, అనారోగ్యాలు ఉన్నా నీవు దేవుని బిడ్డగా చేయవలసిన 4 పనులు. 1, గట్టిగా చెప్పాలి, దేవుణ్ణి ప్రేమించాలి. 2, దేవుణ్ణే కాదు, తర్వాత చెప్పు, దీంట్లో పాయింట్స్ చెప్పుకుందాం. ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి, శత్రువులను కూడా ప్రేమించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ విషయం ఏంటి? క్షమించాలి. 3, రక్షించాలి. 4, గాడ్ బ్లెస్ యూ. చెప్పండి. నేను మీకు చెప్పాగా, మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. ఎంత స్వతంత్రించుకుంటున్నారు కానీ తిరిగి నాకు చెప్పట్లేదు. చూడండి, చెప్పండి అమ్మా. ఆ దినాల్లో బోయాజు గారు వచ్చి పొలంలో నిలబడి ప్రజల్లో పనులు చేస్తున్న ప్రజలందరినీ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అనగానే వాళ్ళు ఆ పనుల కింద పెట్టి, యెహోవా నిన్ను కూడా దేవుడు దీవించునుగాక అని అందరూ కూడా బోయాజుని దీవించేవాళ్ళంట. మరి మీరు దీవించలే నన్ను అంటే మీరు బాగుండాలి, నేను వద్దా? చెప్పండి. గాడ్ బ్లెస్ యూ చెప్పండి. థ్యాంక్ యూ. సరే, 5వ విషయం చెప్తున్నాను. 5వది మనం చివరిది 5వది ముగించేస్తాను. ఫేస్లో అలా పెట్టబాకండి, ఏదో తాగిన మొహంలాగా అలా పెట్టద్దు. చక్కగా సంతోషంగా ఉందా? 5వ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. నడిపించాలి. ఏం చేయాలి? నేను నడిపిస్తున్నానక్క, షాపింగ్ మాల్లో పర్సంటేజ్ చాలా తక్కువగా ఉందని అందరికీ చెప్పా, అందరినీ తీసుకొని వెళ్ళిపోతున్నా, నడిపిస్తున్నా. ఎక్కడికి నడిపిస్తున్నావు నువ్వు? బంగారం రేట్ అక్కడ తగ్గింది ఆ షాపులో, అందుకని నడిపిస్తున్నా. ఎక్కడికి నడిపిస్తున్నావు నువ్వు? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను ప్రేమించిన అబ్బాయి దగ్గరికి తీసుకొని పోతున్నా, ఆ అమ్మాయి దగ్గర మీడియేటర్గా పంపిస్తున్నా. ఎక్కడికి నడిపిస్తున్నావు నువ్వు? ఎవరి దగ్గరికి పంపిస్తున్నా? జాగ్రత్త. రక్షించటానికి నడిపించటానికి చాలా వ్యత్యాసం ఉన్నది. 2 ఒకటేగా అనుకోకండి. రక్షణలోకి నడిపించటం వేరు, రక్షణలోకి తేవటం వేరు, వాళ్ళని నడిపించటం వేరు. మోషే గారు ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు నుంచి దేవుని యొక్క నామములో విడిపించి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటించి అరణ్యంలోకి తీసుకొచ్చి వాళ్ళని ఏం చేశాడు? ఐగుప్తు నుంచి రక్షించాడా? రక్షించలేదు. ఐగుప్తు చెర నుంచి రక్షించాడు. రక్షించబడి ఇక నాకు ఎందుకు నాయన, ఇప్పుడే సావు కొడుతున్నారు నన్ను, మీ సావు మీరు సావుని అన్నాడా? వదిలేలా. కానానుకు వెళ్ళే వరకు వాళ్ళని నడిపిస్తూ తోడుకున్నాడు. హల్లెలూయా. దేవుని కొరకు ఎన్ని కష్టాలు పడుతున్నాడంటే మోషే గారు, ఎన్ని పడుతున్నాడంటే ప్రతి చిన్నదానికి మోషే మీద సణుక్కుంటున్నారు. ఇప్పుడు కూడా ఏం తక్కువేం లేదండి, ఇప్పుడు కూడా ఉంటారు. ఒక సేవకుడు, నేను అంటే సేవకుల వాక్యాలు కొన్ని వింటుంటాను. ఒక సేవకుడు అంట వాక్యాన్ని పిలిస్తే వెళ్ళాడంట. సేవకుడు వెళ్తే మరొక ఆ సంఘ కాపరి అక్కడ నిలబడి ఏవో చెప్తూ ఉంటుంటే డిస్టర్బ్ చేయటం ఎందుకని ఆ స్టేజీ దగ్గర ఆ వెనక అక్కడే కూర్చున్నాడంట, తొందర చేయకుండా ఆ వెనక చివర అలా కూర్చున్నాడంట ఆ సేవకులు. ఈయన ముందు ఆ యొక్క సంఘ విశ్వాసులు కూర్చొని ఉన్నారంట. ఆ సేవకుడు ఏదో చెప్తూ మనము ప్రేమిద్దాం, మన సంఘం కొంచెమైనా కూడా కలిసి ఉందామని చెప్పి, అబ్బో ఏనే చెప్పాలి ప్రేమ గురించి, ఏనే చెప్పాలి కలిసి ఉండటం గురించి అంటున్నారంట.
పాస్టర్ గారు విని ఈయన అర్థం కాలే, అయ్యో ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అని అనుకున్నారంట. అనుకున్న తర్వాత కొన్ని విషయాలు అన్నీ పంచుకున్నాక ఆ సంఘ కాపరి అంటూ ఉన్నాడంట, మనము దాదాపు 3 రోజుల నుంచి చాలా ఖర్చు పెట్టి మీటింగ్స్ మనం పెడుతూ ఉన్నాము, కాబట్టి మీరు కూడా మీ గుప్పులు విప్పి మీకు తోచింది సంఘస్థులు అందరూ కూడా కలిసి ఏదైనా మరి ప్రభువుకి ఇచ్చినట్లయితే మీటింగ్స్కి ఉపయోగపడతాయి అని చెప్తే, అద్దిగో అనుకున్నా, తిప్పి 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 ఇక్కడికే వస్తాడని అనుకున్నాను నేను. చూసావా డబ్బుల గురించి ఎలా చెప్తున్నాడో, ఈయన చెప్తాడు తిప్పి తిప్పి మళ్ళీ ఏడకే వేస్తాడు అంటున్నాడు అంటండి ఆ సేవకుడిని. ఆ పాస్టర్ గారు, ఏమండి మీటింగ్లు పెడితే ఖర్చు అవ్వవా? ఎవరు చూసుకోవాలి? ఎవరండి? మరి నీకు తోచిందేగా, నీకు మొత్తం నిన్ను కాదుగా, నీకు తోచింది దేవునికి ఇవ్వటమే. ఏదైనా సంఘ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నీకు తోచింది నువ్వు ఇవ్వగలిగింది అంతే. నిన్ను ఎవరు అభ్యంతరం పెట్టట్లేదు, బలవంతం చేయట్లేదు, గట్టిగా ప్రెస్ చేయరు కదా. అది విన్నాడంట ఈ సేవకుడు, వెళ్ళి స్టేజీ మీద వాక్యం చెప్పాడంట. అయిపోయినాక ఎవరైతే ఈ సణిగి గొణిగారో వాళ్ళు వచ్చి చెప్తూ ఉన్నారంట, అయ్యా నువ్వు చెప్పిన వాక్యం మా హృదయంలో హత్తుకునింది, మా కుటుంబాల్లో ఆశీర్వాదం లేదయ్యా, మా పిల్లలు అసలు మా మాట వినరయ్యా, మా పిల్లలు తిరుగుబాటు చేస్తుంటారయ్యా అని చెప్తుంటే ఈ సేవకుడు అన్నాడంట, మీరే ఇంత పెద్ద వయసున్న మీరే మీ తండ్రి ఇలాంటి స్థితిలో ఉన్న ఆ సేవకుడు కాపరిమ్మని ఆ విధంగా మాట్లాడుతున్నారే, ఆ విధంగా ఇచ్చేస్తున్నారే, మరి నీ పిల్లలు మీకు ఎలా లోబడతారు, మీకు ఎలా ఇచ్చేస్తారు, ఎలా మీకు రక్షణ కార్యం జరిగిద్ది అని ఆ సేవకుడు కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడినప్పుడు వారు తప్పుని గ్రహించారంట. ప్రియ సంగమా, ఈరోజు నడిపించటం ఎంత కష్టమో తెలుసా? మోషేలాగా నా మీద సణుక్కున్నోళ్ళు ఉంటారు, మోషేలాగా నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు, మోషే మీద చేసినట్లు వెనకమాల గొనుక్కునే వాళ్ళు ఉంటారు. నా మీదే కాదండి, మీ దేవుని కొరకు నిలబడే అందరి మీద, భోజనాలు వడ్డిస్తున్న వాళ్ళు వెనకమాల ఉంటారు, వంట చేస్తున్న వాళ్ళ మీద ఉంటారు, పట్టలు వేసిన వాళ్ళు, పాట పాడేవాళ్ళు వెనకమాల ఉంటారండి. వాళ్ళందరూ వెనకబడ్డారు కాబట్టి వెనకమాల మాట్లాడుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందున్నాడు దేవుని కొరకు ముందు నిలబడినాడు ఎవరు ముందు మాట్లాడుకోరు, ముందు ఏమీ ఉండరు తెలుసా. వాళ్ళు వెనకబడ్డోళ్ళు కాబట్టి వెనక గుసగుసలు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి నువ్వు అవి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, నువ్వు నడిపించుకుంటూ వెళ్ళిపోతూనే ఉండే. మోషే అన్నాడా, నాకేం పని, ఒక్కసారి నేనేమన్నా కన్నానా ఏంది ప్రభు అని ఒక్కసారి అన్నాడు అంతే. ఏమండి ఆ తర్వాత 40 సంవత్సరాల్లో ఒక్కసారన్నా సణిగాడా? ఏమండి మోషే ఎంత మోసాడండి, వాళ్ళని ఎంత భరించాడండి. నేను చేయను, నాకేం అవసరం, నేను వెళ్ళిపోతున్నానని తన భార్య సిప్పోరా గారిని తన పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడా అండి? వెళ్ళిపోలేదండి. ప్రియ సంగమా, నువ్వెందుకు వెళ్ళిపోతా? ఒకప్పుడు సంఘం సేవకులను ఎంత ప్రేమించేదో తెలుసా అండి? ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం సంఘం కట్టిన కొత్తలో ప్రార్థన జరుగుతూ ఉంది. ఏదో పరిచర్య విషయంలో పాస్టర్ గారు నన్ను గద్దిస్తే నేను మౌనంగా తల ఉంచుకొని ఉన్నాను, అట్లానే ఉన్నాను. అంటే నాకు చేత కాదు, తెలియలేదు కాబట్టి అలానే ఉన్నాను. ఆయన గద్దిస్తుంటే వెంటనే మన సంఘంలో ఒక విశ్వాసి, ఇప్పుడు లేరులేండి ప్రజెంట్, ఆ సహోదరి వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయారు. నన్ను ఎంత ప్రేమించేదంటే ఆ తల్లి నన్ను అంత ప్రేమించేదనమాట. ఆ సహోదరి బైబిల్ తీసేసుకుందండి, సంఘం పెట్టేసుకొని వెళ్ళిపోతుంది బయటికి. పాస్టర్ గారండి ఏడకమ్మ వెళ్ళిపోతుంది, మీరు అక్కని తిట్టారు, అందరిలో తిట్టారు, నేను వెళ్ళిపోతున్నాను అనిందండి. వెళ్ళిపోయిందండి, బైబిల్ తీసుకొని వెళ్ళిపోతుంది. నేను వెళ్ళి, నువ్వు రామ్మ, నువ్వు కూర్చో తల్లి, అవి నాకు ఆశీర్వాదం వెళ్ళే, నేను పొరపాటు చేశాను, అందుకని పాస్టర్ గారు నన్ను గదులుతున్నారు, నువ్వు కూర్చొని అవును మళ్ళీ బతినాడు కూర్చోబెట్టాం. అంత ప్రేమించేవాళ్ళు. ఇప్పుడు ఉందండి ఆ ప్రేమ? సంఘాల్లో ఆ ప్రేమ ఉందండి. నోటిలో నుంచి ఒక మాట వచ్చి రాక తలికే బైబిల్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అవసరం లేదంటున్నారు. మేము కూడా మనుషులమేనండి, ఎన్ని భరించగలుగుతామండి? ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తామో తెలుసా? ఎందుకు తగ్గట్లేదు, ఎందుకు అలా ఉంటున్నారు, ఎందుకు ఇలా ఉంటున్నారు, ఎన్ని ఉంటాయో తెలుసా అండి? ఎంత భరిస్తుంటామో తెలుసా? బయట నుంచి, ఇంట్లో నుంచి, సంఘంలో నుంచి ఎన్ని భరించాలో తెలుసా? ఎంతమంది బిడ్డలని సముదాయించుకుంటూ ఉండాలి. ఒక బిడ్డ లోబడే బిడ్డ అయితే, ఒక బిడ్డ తిరుగుబాటు చేసే బిడ్డ, ఒక బిడ్డ అలిగే బిడ్డ, ఒక బిడ్డ మూతి ముడుచుకునే బిడ్డ, అట్లా ఎంతోమంది బిడ్డలు. అందరూ ఒకలాగా ఉండరు కదండి. నీకు పుట్టిన 3 పిల్లలు ఒకలాగా ఉన్నారమ్మా? ఉన్నారా? కొయ్య అంటే ఈయన ఇంకొకటి. మరి సంఘంలో ఎక్కడో ఎవరెవరికో పుట్టి ఎక్కడో ఉండేవాళ్ళమండి. నేను ఎక్కడి నుంచో వచ్చా, గుంటూరు జిల్లా నుంచి వచ్చా, ఎక్కడి నుంచో వచ్చాము అందరూ. మరి అందరిలో ఎన్నో ఉంటాయి కదా. అయితే నడిపించుకోవాలంట,
వదిలిపెట్టకూడదంట. మోషే వదిలిపెట్టాడండి? వదిలిపెట్టల. రక్షింపబడటం, రక్షణలోకి తేవటం వేరు, నడిపించటం వేరు. మోషే దేవుని వెలుగుగా ఉండి వారిని కానానుకి వెళ్ళే వరకు, ఈయన వెళ్ళకపోయినా వాళ్ళని ఏం చేశాడంట? నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు నడిపించాలి. నువ్వు నడిపించు. ఎక్కడ వరకు? నువ్వు తెచ్చిన ఆత్మని ఎక్కడి వరకు నడిపించాలో తెలుసా? పరలోకం. అంతే. ఈరోజు కూడా మా అమ్మగారిని నడిపించిన ఆత్మీయ తల్లి ఈరోజు కూడా మాకు టచ్లోనే ఉంది. మాకు సువార్త చెప్పిన ఆమె, సువార్త మాకు వాక్యము చెప్పినటువంటి ఆమె, దేవుణ్ణి పరిచయం చేసినటువంటి తల్లి ఈరోజు కూడా మాకు ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఎట్లున్నారమ్మాయి? ఏం చేస్తున్నారమ్మాయి? ప్రార్థన చేసుకుంటున్నారా? ఈరోజు కూడా సేవ చేస్తున్న నాకు కూడా ఎట్లున్నావు దీవినా, సంఘం ఎలా ఉంది, ఎలా ఉంది? ఈరోజు కూడా అంటే వాక్యం చెప్పిన ఆవిడ గురించి చెప్తున్నాను. ఇంకా కాపురైతే ప్రతిరోజు, మన సహవాస నాయకులైతే ప్రతిరోజు ఫోన్ చేస్తూనే ఉంటారు. అమ్మా ఎలా జరిగింది, ఈరోజు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు? హెచ్చరికలండి మనల్ని నడిపించేవాళ్ళు. అది నడిపిస్తారు వాళ్ళు చివరి వరకు. నువ్వు మధ్యలో వదిలేయకూడదు. పక్కింటి ఆమెతోటి, ఎదురింటి ఆమెలతోటి గొడవలు వచ్చేసినాయి అని వాళ్ళతో మాట్లాడకుండా, నాకు ఇంకా అవసరం, నేను పిలవనావుని ప్రార్థనకి, ఇంకా ఆయన్ని నేను పిలవను. వాళ్ళకి దేవుడి గురించి తెలుసుగా, వాళ్ళు కూడా బాప్తిసం తీసుకున్నారుగా, వాళ్ళు కూడా పరిచయం చేస్తున్నారుగా, నేనెందుకు పిలవాలి? నేను పిలవను. నువ్వు పిలవాలంతే. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నడిపించు. ప్రభు చెప్తున్నాడు అంతే, నువ్వు నడిపించు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరని దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు. నువ్వు నడిపించాలి, నువ్వు వెలుగుగా ఉండాలి. ఇక్కడ నువ్వు దేవుని సన్నిధిలోనికి వారిని నడిపించాలి. ఎన్ని నిందలు, అవమానాలు నడిపిస్తున్నప్పుడే ఎక్కువ వస్తాయండో. జస్ట్ రక్షణలోకి సువార్త చెప్పి రక్షణలోకి నడిపించడం చాలా ఈజీ, చాలా ఈజీ. మిమ్మల్ని నడిపిస్తుంటే తెలుస్తుంటుంది నాకు. 16 సంవత్సరాల నుంచి ఈ మొహాన్నే చూస్తూ, ఈ మొహాన్నే మీరు చూస్తూ దేవుళ్ళో నడవటం ఎంత కష్టమో తెలుసా? ఎంత కష్టమో తెలుసా? ఈ మొహాన్ని 17 సంవత్సరాల నుంచి చూస్తా, ఈ మొహాన్ని 17 సంవత్సరాల నుంచి చూస్తా. ఎక్కడ తప్పిపోకుండా వాళ్ళని అలాగా తీసుకురావటం ఎంత కష్టమో తెలుసా అండి? ఎంత కష్టమో తెలుసా? ఈరోజు దావీదు కూడా నడిపించాడు. దావీదు అంటున్నాడు దేవుణ్ణి, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నావయ్యా అంటున్నాడు 23:2 కీర్తనలు. మనం నడిపించాలండి, మనం అలా నడిపించాలి దేవుని సన్నిధిలోనికి. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా దేవుడు చెప్తూ ఉన్నాడు, నీకు ఎన్ని ఇబ్బందులున్నా, నేను ముగించబోతున్నా, నీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని అవమానాలు నువ్వు ఎదుర్కొంటున్నా, క్రీస్తు కొరకు సహించు. క్రీస్తు కొరకు నువ్వు నిలబడి ప్రభువు నీకే అప్పగిస్తున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం.